నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వాటి పరిష్కార మార్గాలను హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ సమస్యలకు సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు టాపిక్ ఊపిరితిత్తులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే వాటికి అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్లు అనేవి ఏ విధంగా వస్తాయి అన్నీ క్లియర్గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దారు। కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తులకు సంబంధించి అసలు ఎటువంటి జబ్బులు వస్తాయండి? ఈ ఊపిరితిత్తులకు సంబంధించి సుమారుగా ఒక 20 రకాల జబ్బులు వస్తుంటాయండి। ముఖ్యంగా అందరికీ తెలిసింది జలుబు, దగ్గు, అస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్, COPD అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని చెప్పేసి, అలాగే లంగ్ క్యాన్సరు, ఇలాగ న్యూమోనియా, సైనసైటిస్, ఈ రకరకాల ఈ అన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు। సో ఇవి ముఖ్యంగా చల్లటి ప్రదేశాలు అంటే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు ఇలాంటివి కూడా ఊపిరితిత్తులకు సంబంధించినవేనా? ఊపిరితిత్తులకు సంబంధించినవే। ఓకే, ఈ దగ్గు, జలుబు వైరస్ వలన, బ్యాక్టీరియా వలన వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంటాయి। ఇది క్రానిక్ అయినప్పుడు అస్తమాగా, బ్రోంకైటిస్గా, న్యూమోనియాగా మారిపోతుంటాయి అన్నమాట। వాళ్ళకి టీబీ కూడా, ట్యూబర్క్లోసిస్ అని చాలామంది తెలిసిందే। గతంలో టీబీ వచ్చిందంటే డెఫినెట్గా చనిపోయేవాళ్ళు। ఆ టీబీ వచ్చిన వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళకి అదొక అంటువ్యాధి లాగా, వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళని టచ్ చేయడం ద్వారా కానీ, వాళ్ళు దగ్గినప్పుడు కానీ అది వచ్చేసేది। దాంతోపాటు వాళ్ళకి కళ్ళే పడడం బాగా, లేదా బ్లడ్ పడడం, బ్లడ్ వామిటింగ్స్ లా జరుగుతుంటాయి అన్నమాట। సో వీటి వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు టీబీ అనేది ఇప్పుడు లేదు కదండి, ఇప్పుడు అంతగా లేదు, కొద్దిగా శుభ్రత పెరిగింది, ఇమ్యూనిటీ పెరుగుతుంది జనాల్లో, మెయిన్ అవగాహన పెరుగుతుంది, ఫుడ్ విషయంలో కూడా అయితే, వాటర్ విషయంలో అయితే। సో ఈ రకంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ లంగ్స్ చాలా హెల్తీగా ఉండాలి। బేసిక్ మన బాడీకి ఆక్సిజన్ అందించేది మెయిన్ ఊపిరితిత్తుల ద్వారా కాబట్టి, ఊపిరితిత్తులు మెయిన్ ఏం చేస్తుందంటే మనకు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది। ఇంకా సులభంగా చెప్పాలంటే మంచి గాలి తీసుకొని చెడు గాలి వదిలేస్తుంది। ఈ ప్రక్రియలో చర్మం ద్వారా కూడా చెడు బయటకు పోతుంది, అలాగే పెద్ద ప్రేగుల ద్వారా కూడా చెడు బయటకు పోతుంది। ఇవన్నీ చెడు బయటకు వెళ్ళే పద్ధతులు। అయితే ఇవన్నీ కూడా ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించినట్టుగా ఉంటుందన్నమాట, ఇంటర్లింక్ అయి ఉంటుంది। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సోరియాసిస్ వస్తుంది, స్కిన్ ఎలర్జీలు ఉంటాయి, వాటికి ఏమో ఆయింట్మెంట్ రాస్తుంటారు, క్రీములు రాస్తుంటారు, దీనివల్ల అస్తమా ఇంకా ఎక్కువ అవుతుంది। అస్తమా తగ్గించుకుంటే చర్మ వ్యాధి సులభంగా తగ్గుతుంది। అస్తమాని అశ్రద్ధ చేసి చర్మం 10 మందికి కనిపిస్తుంది కదా అని చెప్పి దాని విషయంలో ఏవో పైపైన క్రీములు రాస్తూ ఉంటే మాత్రం దీని ప్రభావం ఈ లంగ్స్ మీద పడి అస్తమా అనేది ఎక్కువ అవుతుంది అనమాట। సో అందువలన అంటే ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది అని అంటున్నారా? అవును, చాలా వరకు ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట। ఆ టాక్సిన్స్ బయటికి సరిగా వెళ్ళక చర్మం దగ్గర ఆగిపోతుంటాయి। కొద్దిగా స్వెట్టింగ్ బాగా వచ్చి లంగ్ కెపాసిటీ పెరిగితే, డైట్ బాగా తీసుకుంటే, వారి ఇమ్యూనిటీ పెరిగితే అది బయటికి వాష్అవుట్ అవుతుంది। సో ఆస్తమాని క్లియర్ చేసుకుంటే కనుక వీళ్ళకి సోరియాసిస్ కూడా తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది। సో దాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తారు, స్కిన్ మీద కనిపిస్తుంది పొలుసులాగా, పొట్టులాగా కనిపిస్తుంది, దాన్ని తీసేయడం, దాని మీద క్రీములు రాయడము, ఆ డ్రైనెస్ పోవడానికి వెట్ క్రీమ్స్ రాయడం, ఇలాంటివి చేస్తుంటారు। కానీ అది పరిష్కారం కాకపోగా అది ప్రమాదం కూడా, టాక్సిన్స్ ఇంకా లోపలికి వెళ్తాయి, మళ్ళీ ఇబ్బంది, అస్తమా పెరుగుతుంది అనమాట। సో లోపల ఉన్న టాక్సిన్స్ చర్మం ద్వారా బయటకు వెళ్తుంటాయి, ఆ ప్రక్రియను మనం ప్రోత్సహించాలి। దాన్ని సరిగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, వాకింగ్ చేయడం ద్వారా, జాగింగ్ చేయడం ద్వారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ప్రాణాయామం చేయడం ద్వారా, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా వాటిని ఈజీగా బయటకు తీసేయచ్చు, ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు ఊపిరితిత్తులకు సంబంధించి। ఈ జబ్బుల్ని అశ్రద్ధ చేస్తే చాలా మందికి ఉదయాన్నే తుమ్ములు వస్తుంటాయి, ఈ అస్తమా ఉన్న వాళ్ళకి కావచ్చు, బ్రోంకైటిస్, అలర్జిక్ బ్రోంకైటిస్ అంటారు, ఉదయం లేకగానే కొన్ని వందల తుమ్ములు తుమ్మే వాళ్ళని కూడా నేను చూసాను, 100, 200, 300 తుమ్ములు తుమ్ముతూనే ఉంటారు। జనరల్గా మనకి ఇండికేషన్ ఏంటంటే ఒక తుమ్ము, 2 తుమ్ములు, 3వ తుమ్ము కూడా వచ్చింది అనుకోండి, ఒక 3 అవర్స్ ఏం తినకూడదు, తాగకూడదు। అలా ఉండడం ద్వారా లోపల ఉన్న వైరస్కి ఫుడ్ అందక అది వీక్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది, సివియర్ తగ్గిపోతుంది।
ఓకే. సో ఇది ఒక మంచి రీసెర్చ్ రెమెడీ అనమాట. ఓకే. సో కంటిన్యూగా తుమ్ములు వస్తున్నప్పుడు లేదా 2 నుంచి ఇంకా ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు 3 hours పాటు ఏమి తినకూడదు, తాగకూడదు కూడా. ఓకే. ఆ 3 hours ఫాస్టింగ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళినటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియాకి ఫుడ్ ఏమి అందక అది వీక్ అయిపోతుంది. ఓకే. అప్పుడు దానికి సంబంధించిన సివియర్ తగ్గిపోతుంది. ఓకే. అంటే ఎన్ని రోజులు ఇలా చేయాలంటారు? వాళ్ళకి ఆ రోజుకే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ 3 తుమ్ములు కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇలాగే ఫాలో అవ్వాలి. ఓకే. ఎప్పుడైనా కానీ ఏ టైంలో అయినా కానీ ఇట్లా వస్తే కనుక వచ్చిన దగ్గర నుంచి ఒక 3 hours ఏమి తినకుండా తాగకుండా ఉంటే కంట్రోల్ అయిపోతాయి. ఓకే. అంటే లోపలికి ఒక బ్యాక్టీరియా వైరస్ వెళ్ళింది అనేది ఇండికేషన్ అనమాట. 3 తుమ్ములు వచ్చాయంటే అప్పుడు వాడికి ఫుడ్ అందించకపోతే బలహీనం అయిపోతుంది, డెవలప్ అవ్వదు అనమాట. పట్టించుకోవడం, మనం ఏదో తింటూ తాగుతున్నాం అనుకోండి, దానికి ఎక్కువ ఎనర్జీ వచ్చేసేసి ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంటుంది. ఇంకా యాక్టివ్గా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఓకే. అది గాలిలో ఉన్నప్పుడు వైరస్కి బలం ఉండదు, మనలో ప్రవేశించాక మనలో ఉన్నటువంటి ఆహారంతో దానికి బలం వస్తుంది, పరాన్నజీవుల్లాగా. అంతేగా. ఓకే. అట్లా. సో ఆ రకంగా ముఖ్యంగా ఈ పిల్లలు మనం చూస్తుంటాం పదే దగ్గు జలుబు వస్తుంటుంది. వీటిని పీడియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతారు, ఏవో ఒకటి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటివి వాడుతుంటారు. కానీ దానివల్ల గ్రోత్ తగ్గిపోతుంటుంది పిల్లలకి. ఓకే. ఈ పదే వస్తున్న కొద్ది సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఓపెన్ ఎయిర్లో పెట్టడము, వారానికి 2-3 సార్లు బాడీకి ఆయిల్ పెట్టి సన్లైట్లో 15 minutes ఉంచడము, వాళ్ళని కొంచెం ఎక్సర్సైజ్ చేయనిచ్చే విధంగా మనం నడవనివ్వడము. ముఖ్యంగా అంటే బేర్ ఫుట్ వాక్ అంటారు, కాళ్ళకి చెప్పులు లేకుండా పిల్లల్ని నడిపిస్తే వాళ్ళకి స్ట్రెంత్ వస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడు కవరింగ్ చేసి ఏసీలో పెట్టి, ఆ ఏసీలకి ఏమవుతుందంటే రూమ్లో ఉన్న డస్ట్ బెడ్షీట్స్కి క్లాత్కి చాలా ఈజీగా అతుక్కోపోయి ఉంటుంది, అది వెట్టుగా తేమగా ఉంటుంది కాబట్టి పిల్లల ముందు వాటిని దులిపేస్తుంటారు. అలా దానివల్ల వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, గ్రోత్ తగ్గిపోతుంది, హైట్ ఎంత రావాలో అంత రారు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది, వాడికి చదువు మీద శ్రద్ధ ఉండదు, ఏకాగ్రత ఉంచలేడు. సో అందువలన ఆహారంలో కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువ పిల్లలు అనగానే బలం రావాలని చెప్పి పాలు పెరుగు ఇస్తూనే ఉంటారు. అందులో ఏవో పళ్ళు కలిపి బూస్ట్ అని హార్లిక్స్ ఇలాంటివి కలిపిస్తుంటారు. సో వీటి వలన వాళ్ళకి ఎనర్జీ రాకపోగా ఎలర్జీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే. కారణం ఏంటి అంటే పాలు, పాల పదార్థాలు శత్రువు, వైట్ పాయిజన్ అంటారు అన్నమాట ఊపిరితిత్తుల సమస్యలకి. పిల్లవాడికి దంతాలు వచ్చాక తల్లిపాలు తాగడం అయిపోయిన తర్వాత ఆ తల్లిపాలను జీర్ణం చేసే ఎంజైమ్ అనేది దంతాలు వచ్చే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో ఆ తర్వాత ఇంకా పాలు అవసరం ఉండదు. అయినప్పటికీ వీళ్ళు ఆవు పాలు, గేదె పాలు, మేక పాలని వాడుతూ ఉంటారు. దీనివల్ల ఎలర్జీలు పెరుగుతుంటాయి, ఎందుకంటే వాటిని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఉండదు కాబట్టి అది కఫంగా మారిపోతుంది, మ్యూకస్గా మారిపోతుంది. ఇది డైజెస్టివ్ ప్రాబ్లంకి, కాన్స్టిపేషన్కి, నిద్ర లేకపోవడానికి, గురక రావడానికి, ఆయాసపడడానికి వీటన్నిటికి కారణం అవుతుంది. ఇంకోటి మనం గమనిస్తే ఈ సమస్య ఎక్కువ కొద్ది పెద్దవాళ్ళలో చాలామందికి ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు, క్రానిక్ అనమాట, అంటే దీర్ఘకాలికంగా ఈ వ్యాధి ఉండడం అనమాట. ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటారంటే నాకు పెరుగు అంటే చాలా ఇష్టం అంటారు, గడ్డ పెరుగు తినాలనిపిస్తుంది అంటారు. అలా అంటున్నారు అంటే వాళ్ళకి శ్వాసకోశకు సంబంధించిన సమస్య ఉంది, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంది అని అర్థం. ఓకే. అంటే మనలో ఏ డిసీజ్ అయితే డామినేట్ అవుతుందో ఆ డిసీజ్ సంబంధించిన జబ్బు ఏదైతే డామినేట్ అవుతుందో దానికి సంబంధించిన ఆహారం అడుగుతుంది అది. ఓకే. మన కంట్రోల్లో లేదు వ్యవహారం, జబ్బు డామినేట్ చేస్తుంది. పైకి తనకి ఇష్టం అంటే ఏవైతే అవాయిడ్ చేయాలో వాటిని తినాలన్న కోరిక ఎక్కువగా కలుగుతుంది. ఆ జబ్బును పెంచే ఫుడ్ అడుగుతుంది, జబ్బు డామినేటెడ్ ఉంది కాబట్టి అది కింగ్ అనమాట. కాబట్టి దాన్ని పోషించే ఫుడ్, దానికి బలం వచ్చే ఫుడ్ అడుగుతుంటది. అది మనం ఇష్టం అనుకుంటాం, అంటే మన కంట్రోల్ లేకుండానే తన కంట్రోల్కి వెళ్ళిపోతున్నాం మనం. అందువల్ల ఈ జబ్బు తగ్గిన వాళ్ళకి పెరుగు మీద ఆసక్తి ఉండదు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని జబ్బులు ఉన్నప్పుడు ఒక రకమైన ఆహారం మీద ఆసక్తులు ఉంటాయి, ఒక జబ్బు తగ్గిపోయిన తర్వాత వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది. అందుకోసం హోమియోపతిలో నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము, తీపి అంటే ఎక్కువ ఇష్టమా, పులుపు అంటే ఎక్కువ ఇష్టమా, ఇట్లా అడుగుతుంటాం అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి జబ్బు తీవ్రత మనకు అర్థమైపోతుంది. వాళ్ళు తీపి గిన బాగా ఎక్కువ ఇష్టం అంటున్నారంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. స్పైసీ ఫుడ్ ఎక్కువ బాగా తినాలనిపిస్తుంది అంటే వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు లెక్క. ఈ రకంగా తీసుకునే ఆహారాన్ని అంటే డిసీజ్ డామినేషన్ అట్లా ఉంటుంది అనమాట. సో వాళ్ళు మస్ట్గా ఈ మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఆపేయాలి. పాలు, పెరుగు, జున్ను, పన్నీరు ఇవన్నీ దారుణమైన పదార్థాలు అన్నమాట. వీటిని కానీ ఆపకపోతే అది కఫంగా మారిపోయి
అవి మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేసి రక్తం కూడా పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో అందువలన వెయిట్ కూడా పెరగకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే మన బాడీలో ప్రతి సెల్కి ఆక్సిజన్ అందించాలి అన్నప్పుడు మనం తీసుకుంటున్నాం పైపైన గాలి, అది సరిపోదు. దాన్ని క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటారు అన్నమాట. పైపైన ఇక్కడ వరకే తీసుకుంటాం. మనం డీప్ బ్రీత్ తీసుకోవాలి, డయాఫ్రమెటిక్ దాకా తీసుకోవాలి. ఆ డీప్ బ్రీత్ తీసుకోవాలంటే కొండలు ఎక్కడం, గుట్టలు ఎక్కడం, మెట్లు ఎక్కడం చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల్ని కూడా లిఫ్ట్లో తీసుకెళ్ళిపోతున్నారు. బెలూన్ ఊదట్లేదు, వాడు గుట్టలు ఎక్కట్లేదు, కొండలు ఎక్కట్లేదు. పూర్వం అంత ఈజీ రోడ్లు ఉండేవి కాదు. ఒక గుట్ట ఎక్కి దిగితే ఇంకొక ఊరు వచ్చేది. సో తెలియకుండానే వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరిగేది. ఇప్పటికీ అడవి ప్రాంతంలో ప్రయాణించే వాళ్ళు, అడవి ప్రాంతంలో జీవించే వాళ్ళు, వాళ్ళ లంగ్స్ చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయి. అందుకోసం వాళ్ళు అరిస్తే జనరల్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొంచెం ఎక్కువ నడక నడిచినట్లయితే వాళ్ళకి తెలియకుండానే అలుపు వచ్చేయటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఫేస్ చేయడం జరుగుతుంది కదా. మరి అలాంటి కండిషన్ ఏమంటారు? అదే వీక్నెస్ ఆఫ్ ద లంగ్స్ అంటనమాట. వాళ్ళకి లంగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత వాడకపోవడం వలన సడన్గా ఒకసారి వాడాల్సి వచ్చినప్పుడు ఆయాసం వస్తుంటుంది. చాలా మంది మనం వింటుంటాం, అమర్నాథ్ వెళ్ళాలి, ఈ యాత్రలు చేస్తుంటారు హిమాలయాల దగ్గర. ఆడికి వెళ్ళాక గాలి అందక ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళకి ఫెయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా వెళ్ళే వాళ్ళకి నా సూచన ఏంటంటే ముందు ఒక 3-4 వీక్స్ నుంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం చేయడము, దగ్గరలో ఏవైనా అంటే మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడము, లేదా దగ్గరలో ఏదైనా కొండ మీద గుడిలాగా అట్లా ఉన్న వాటి కొండ ఎక్కడము, ఇలా లంగ్స్కి స్ట్రెంత్ ఇవ్వాలి. ఇచ్చి ఆ తర్వాత వెళ్తే అక్కడ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఒకేసారి నడక ప్రారంభించేసరికి లంగ్స్కి రోజు పైపైన పీల్చుకునే గాలి నుంచి ఎక్కువ పీల్చుకోవాల్సి వచ్చేసరికి అలవాటు లేకుండా, వామపు లేకుండా గేమ్ ఆడినట్టు ఉంటుంది అనమాట. సో దాంతో స్ట్రైన్ అయిపోవడము, భయం ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే మన ఊపిరి తగ్గిపోతుందో భయం ఏర్పడిపోతుంది, వరింగ్ నేచర్ ఎక్కువ అవుతుంది. దాంతో చిన్నవాడికి చిన్న అసౌకర్యాలకు ఏడుస్తుంటారు, ఇరిటేషన్ ఎక్కువ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. సో అందువలన ఊపిరాడట్లేదు అంటారు కదా చాలామంది, నాకు ఊపిరాడట్లేదు, వాళ్ళ మాటలు వింటే నాకు ఊపిరాడట్లేదు అంటారు. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా, వరింగ్ నేచర్ ఎక్కువైనా సరే కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అసలు స్ట్రెస్కి ఊపిరితిత్తులకి ఏంటండి సంబంధం? స్ట్రెస్ ఉన్నప్పుడు మనిషి యాక్టివ్గా ఉండడు కాబట్టి ఐడియల్గా ఉంటాడు, ఒక చోటే ఉండిపోతాడు, డిప్రెషన్లో ఉంటాడు కాబట్టి ఎక్సర్సైజ్ చేయడు, ఉత్సాహంగా అందరిలో పాల్గొనడు, ఎవరితో ఎక్కువగా మాట్లాడు, దానివల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంటుంది, ఎక్కువ తీసుకోరు. నిరుత్సాహం ఎప్పుడైతే ఉంటుందో లంగ్స్ కూడా స్ట్రెంత్ రాదు. లోపల బ్రెయిన్ సెల్స్ అనేవి, బ్రెయిన్ సెంటర్స్ అనేవి, బ్రెయిన్ స్టెమ్, ఎమెగ్డాలా, పాన్స్ అని ఇవి బ్రెయిన్లో కంట్రోల్ చేస్తాయి అన్నమాట రెస్పిరేటరీ సిస్టమ్ని. ఎప్పుడైతే మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుందో ఆ ఫంక్షన్ కూడా వీక్ అయిపోతుంది. మనం యాక్టివ్గా ఉంటే ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, అప్పుడు వర్క్ బాగా జరుగుతుంది. సరదాగా పరిగెత్తే దానికి, భయంతో పరిగెత్తే దానికి కూడా తేడా ఉంటుంది. సో ఆ రకంగా లంగ్స్కి మనం ఊపిరితిత్తులు అంటే వాయుదేవుడు అంటారు చూడండి. వాయుదేవుడు అంటే ఎవరో బయట కాదు, ఆంజనేయ స్వామిని కాదు. వాయుదేవుడు అంటే మనకు అందే వాయువును, శ్వాస మహాయజ్ఞం అంటారు. శ్వాస మనం బాగా తీసుకునే దాన్ని బట్టి మనలో ఉపవాయువులు కొన్ని ఉంటాయి. ఉదాన వాయువు, ప్రాణవాయువు, వ్యానవాయువు, అపాన వాయువు. ఈ వాయువులన్నింటికి స్ట్రెంత్ ఎప్పుడు వస్తుంది అంటే మనం తీసుకునే ప్రాణవాయువు చాలా నిదానంగా తీసుకోవాలి, దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. దీర్ఘాయుష్కి దీర్ఘ శ్వాసలు చాలా ముఖ్యం అంటారు అన్నమాట. సో అందువలన ఎప్పుడైనా సీజనల్ మారేటప్పుడు ఫుడ్ డైట్ కూడా మార్చాలి. మన వాళ్ళు ఏంటంటే డిసెంబర్లో, జనవరిలో, ఈ ఫిబ్రవరి చలికాలంలో కూడా పెరుగు, పాలు, మజ్జిగ వాడుతూనే ఉంటారు. వేసవి కాలంలో పల్చటి చిలికిన మజ్జిగ వాడుకోవచ్చు. వాతావరణం బట్టి ఫుడ్ మార్చాలి. ఈ చలికాలం, వర్షాకాలంలో రోటి పచ్చళ్ళు తినాలి. ఓకే, ఫస్ట్ 4-5 ముద్దలు రోటి పచ్చడితో తింటే సెల్ యాక్టివ్ అవుతుంది, డ్రౌజినెస్ ఉండదు. ఇప్పుడు జావలు దాక్కూడదు. జావ మంచిది అంటే ఇంకా సంవత్సరం అంతా జావ దాక్కూడదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు జావ తీసుకోవడం ద్వారా సెల్ డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సూప్స్ తాగాలి. చల్లటి వాతావరణం ఉంది, వర్షం పడుతుంది, అప్పుడు వేడివేడిగా టమాటా సూపో, కార్న్ సూపో, ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్ సూపో, దాంట్లో గార్లిక్, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, శొంఠి ఈ పౌడర్స్ వేయడము, కొత్తిమీర వేయడము, ఇలాంటివి వేసేసి స్పైసీగా తాగుతున్నారు అనుకోండి, రెడ్ చిల్లీ వాడడం. గ్రీన్ చిల్లీ కన్నా రెడ్ చిల్లీ వాడడం మంచిది. ఎండుకారం వాడితే మంచిది. అది వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే స్పైసీగా అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కుల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో ఎంట్రన్స్ ఆఫ్ ద నాస్ట్రిల్స్ అనేవి లంగ్కి అవుటర్ ఆర్గాన్ అంటారు. లంగ్ ఎలా ఉంది అనేదాన్ని మన ముక్కు ఆరోగ్యాన్ని బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా తెలుస్తుంది అనమాట. సో అందుకోసం దాంట్లో కఫం చేరిపోకుండా ఇలాంటి సూప్స్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా దాంట్లో ఉన్నటువంటి కఫం అంతా బయటకు వెళ్ళిపోతుంది. దాంతో రెస్పిరేటరీ ట్రాక్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువ గాలి పీల్చుకోగలుగుతారు.
ఓకే. మీరు ఊపిరితిత్తులకు సంబంధించి చాలా రకాల జబ్బులను చెప్పారు కదా, అందులో దగ్గు, జలుబు, ఆస్తమా ఇవి రెగ్యులర్గా చూసేవే, కానీ రేర్గా చూసే కండిషన్స్ ఏమి ఉంటాయండి? రేరుగా అంటే లంగ్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత గురక పెడతారు, తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోతుంది, నిద్రలో కొంచెం గాలి పీల్చుకోవడం కూడా ఆగిపోతుంది 1-2 సార్లు, అదొక ప్రమాదం అయిపోయి కొంత నిద్రలో చనిపోతుంటారు, తెలియకుండా బోర్లో పడుకుంటారు. సో ఈ రకమైన పరిస్థితుల ద్వారా ఇంకా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. గురక గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి అంటే ఒకసారి గురక అనేది స్టార్ట్ అయితే లైఫ్లో మామూలుగా డీప్గా నిద్రలోకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ గురక వస్తుందని అంటూ ఉంటారు కదా. సో పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళకి కానివ్వండి, వన్స్ గురక అనేది స్టార్ట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఒక పెద్ద ప్రాబ్లంగా చెప్తూ ఉంటారు. నిజంగా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే గురకకి సంబంధించి మందులు ఉన్నాయా తగ్గడానికి? 100% గురక ఉన్న వాళ్ళు చాలా మందికి బెల్లి కూడా ఉంటుంది, పొట్ట ఉంటుంది. సో అది ఎక్స్ట్రా బర్డన్ లంగ్స్కి. నెంబర్ 2 ఏమవుతుందంటే వీళ్ళు గురక పెట్టేటప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రయాణంలో ఇబ్బంది అవుతుంది, చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళేమో కానీ పక్కన వాళ్ళు ఇంకెక్కువ ఇబ్బంది పడతారు. సో ఇందు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఆవిడకేమో సౌండ్ ఎలర్జీ ఉండొచ్చు, ఈ స్వామికి ఏమో గురక ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ కాపురం గందరగోళం ఉంటుంది. సో గురక అయితే చాలా మంది అనుకుంటారు జీవితాంతం ఉంటుందని, అట్లేం లేదు. ఒక అతను గురక పెడితే వీధి మొత్తం వినపడుతుందంట, అంత గురక పెడతా. తిరుపతి నుంచి ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, అతనికి నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించి డైట్ రిస్ట్రిక్షన్ చెప్పి చేయడం ద్వారా వారం రోజులు పూర్తిగా తగ్గిపోయింది. ఓకే. అసలు గురక అనేది ఎందుకు వస్తుంది? అంటే ఎక్కువ ఊబకాయం ఉంటే వస్తుందా, లేకపోతే శ్వాసనాళంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వస్తుందా, ఎందుకు వస్తుంది? దట్టు పడుకున్నప్పుడు మాత్రమే ఎందుకు బాగా ఎక్కువగా వస్తుంది? ఇది అబ్స్ట్రక్షన్ అంటారు అనమాట. పడుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. సో దాంతో ఏంటంటే డిఫికల్ట్ అవుతుంది బ్రీతింగ్ అని చెప్పేసి తీసుకోలేకపోవడం. అబ్స్ట్రక్షన్ కారణం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కారణం ఉంటుంది, ఎయిర్ వేస్ అంటారు, శ్వాసనాళాలు కొద్దిగా నేరో అయిపోవడము, వీటన్నిటి కారణం. దీంతో పాటు కఫం చేరడము, కఫం పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడము, ముఖ్యంగా ఊబకాయం. చాలా మంది నేను చూశాను, చాలా మంది గురక రాదా వస్తుంది, వాళ్ళకి ఏదైనా బ్రీతింగ్లో ఇన్ఫెక్షన్ కానీ మీరు అన్నట్టు శ్వాసనాలు ఏదైనా అబ్స్ట్రక్షన్ కానీ నారోయింగ్ కానీ ఉంటే, కానీ వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. అవును, వీళ్ళని తగ్గించడం చాలా సులభం. సన్నగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి ముందు వెయిట్ తగ్గాలి, వాళ్ళకి ఫుడ్ ఆ వెయిట్ మెయింటైన్ చేయడం కోసం ఎక్కువ ఫుడ్ తింటారు. సో వాళ్ళకి బాగా అవేర్నెస్ ఇవ్వాలి, డైట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాలి, మంచి ఎక్సర్సైజ్ చేయమనాలి, వాళ్ళకి చాలా హోంవర్క్ ఉంటుంది. సో పెరగడానికి ఎంత కష్టపడాలి తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరోజిని అండి. సరోజిని గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. అంటే టీవీ వెళ్ళి మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడరా? సరే సరే. ఓకే అండి, చెప్పండి సరోజిని గారు. మా వారికి ఆస్తమా ఉందండి. ఓకే. అయితే ఆయనకి ఇప్పుడు కన్ను ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇంకా ముందు చేశాను. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఐకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఓకే. అయితే ఆస్తమాకు పీల్చే వాడతాడు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. అయితే అవి వాడకూడదంట, ఇప్పుడు వాడకూడదంట. అయితే ఇప్పుడు ఆస్తమా వస్తుంది, అది ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంది? అదేమో చాలా లాంగ్ టైం పట్టిద్దంట కన్ను తగ్గేసరికి. ఓకే. సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి ఐ ఇన్ఫెక్షన్ ఉంది అండ్ ఆస్తమా కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 5-6 నెలలు సంవత్సరం పట్టించి అట్లా అంటాడు కన్ను, ఇప్పుడు 3 నెలలు అవుతుంది. అయితే ఇప్పుడు ఆస్తమా వస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? బాగా పీల్చేవాడు, సాయంత్రం పీల్చితేనే తగ్గేది, ఇప్పుడు ఎట్లా? అది బాగా పెద్ద సమస్య అయింది. ఓకే డాక్టర్ గారు, ఇంకేమైనా ఉన్నాయండి? డాక్టర్ గారిని అడగండి ఒకసారి, చెప్పండి. ఒకసారి వినండి అమ్మా. అస్తమా వారికి ఎక్కువ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? వారికి అస్తమా ఉన్నవారు ముఖ్యంగా క్రానిక్ ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి ఉందనుకోండి, ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, మిల్క్ పౌడర్స్ తీసుకోకుండడము, లేట్ నైట్ తినకూడదు, సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత తినకూడదు ఆహారం. తీసుకుంటే అదంతా కఫంగా వేస్ట్ అక్యుములేషన్గా మారిపోయి ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ మీ వారు ఓవర్ వెయిట్తో ఉన్నారనుకోండి, పొట్ట ఎక్కువ ఉండడం, బరువు ఎక్కువ ఉంటే ముందు అది తగ్గించుకోవాలి.
అస్తమా అంటేనే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు వేడి ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ తగ్గడం వలన. దాంతో కళ్ళ మీద త్వరగా కనిపిస్తుంది దాని ప్రభావం, బాడీ హీట్ అనేది. అప్పుడు కళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్హేలర్స్ వాడడం, స్టెరాయిడ్స్ వాడడం మాత్రం మంచిది కానే కాదు. న్యాచురల్గా తగ్గించుకోవడం మంచిది. మెయిన్ ఆహారంలో మార్పులు తీసుకురావాలి. మంచి యోగా టీచర్ ద్వారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు చేసుకోవాలి. కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక 5-6 రకాల ఆసనాలు ఉన్నాయి. భుజంగాసనం అని, దండాసనం అని, ఉష్టాసనం అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఆసనాలు చేయడం ద్వారా, అలాగే 2-3 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామం, అలాగే సెక్షనల్ బ్రీతింగ్ అని అంటారు అన్నమాట, విభాగ ప్రాణాయామం అని. ఇలాంటివి నేర్చుకుంటే 3 వారాల నుంచి 3 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఇన్హేలర్స్ వాడడం వలన లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అన్ని అవయవాలు బలహీనమయ్యి వాటి ఫంక్షన్స్ డల్ అయిపోతాయి. ఓకే. సో అందువలన ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి, ఎర్లీగా తీసుకోవాలి భోజనము. 7 o'clock తీసుకోవాలి. మార్నింగ్ కొద్దిగా ఎర్లీగా లేవాలి. పగలు అంటే ఎర్లీగా అంటే కనీసం 6కి 5కి, ఇంకా 4:30కి లేస్తే చాలా మంచిది. అది లంగ్ టైం అంటారు అన్నమాట. 3 to 5 అనేది లంగ్ టైం అంటారు. ఆ టైంలో లంగ్స్కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో లేచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేస్తే మాత్రం అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వడం, అంటే వాటర్కి కొంచెం వాటర్ బాగా తీసుకోవడము, తర్వాత మన లంగ్స్కి అంటే చెస్ట్ రీజన్లో, చెస్ట్ బ్యాక్ రీజన్లో, వీపు మీద కొబ్బరి నూనె లాంటివి రాసేసి సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సోలార్ ఎనర్జీ వచ్చిందంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, మ్యూకస్ ఉన్నా డ్రై అయిపోతుంది, బాగుంటుంది. సో ఇది చాలా కేర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి అనేక రకాల జబ్బులు రావడం కారణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో మేడం గారు, నమస్తే. డాక్టర్ గారికి మీకు నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము కావల్ నుంచి రామకృష్ణ నా పేరు. రామకృష్ణ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి అండి. ఇప్పుడు సార్ గారు పాల పదార్థాలు ఆపుకున్నారు కదా, మజ్జిగ తాగొచ్చా తాగకూడదా? ఓకే. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, టెంపరేచర్ 35-40 degreesలో ఉన్నప్పుడు, ముఖ్యంగా వేసవి కాలంలో లేదా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చిలికిన మజ్జిగ వాడచ్చు. పలసటి చిలికిన మజ్జిగ వాడాలి, ఇబ్బంది ఉండదు. బట్ చలికాలం, వర్షాకాలంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ వాడద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ చిన్న డౌట్, చిన్న పిల్లలకి పాలు ఇస్తున్నాము, పాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా సార్? ఇవ్వకూడదండి. 6 నెలలు దాటిన పిల్లలకి, దంతాలు వచ్చిన పిల్లలకి పాలు, పాల పదార్థాలు ఇవ్వకూడదు. 6 సంవత్సరాల పిల్లలు సార్ వాళ్ళు? 6 నెలలు దాటిన వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకా 6 సంవత్సరాలు అంటే అసలు ఇవ్వకూడదు. భోజనం చేయగలిగే స్థాయిలో ఉండి దంతాలు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలు, పాల పదార్థాలు ఇవ్వకూడదు పిల్లలకి. దానివల్ల వాళ్ళ పెరుగుదల తగ్గిపోతుంది, హైట్ సరిగా రారు. ఈ వాతావరణం మారినప్పుడల్లా అంటువ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. బయదట్టు వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. సార్ అయితే వాళ్ళకి మజ్జిగ వాడచ్చా? అదే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పల్చటి మజ్జిగ వాడచ్చు, చిలికిన మజ్జిగ, పల్చటి మజ్జిగ వాడుకోవచ్చు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సార్. ఇప్పుడు మామూలుగా ఈ పిల్లల్లో ఈ జలుబు ఇవి అటాక్ కావడానికి మీరు చెప్పిన చాలా వరకు మాకు అవగాహన అయ్యింది. వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు ఎండ వరకు ఉంటేనే, వాతావరణం ఉంటేనే మజ్జిగ, లేకుంటే మామూలుగా అసలు అలాంటిది వాడకూడదు. అంతే, చారు వాడుకోవడం, కొత్తిమీర చారు వాడుకోవడము, మజ్జిగ వాడాల్సిన అవసరం లేదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బాడీలో టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం మజ్జిగ లాంటివి తీసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే కఫతత్వం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వద్దు అని చెప్పి అవాయిడ్ చేయమని చెప్తున్నారండి. రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి, రామలక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మొన్న 3 నెలల క్రితం పోస్ట్ ఆపరేషన్ చేశారండి. ఓకే. చేసిన దగ్గర నుంచి 15 రోజులు బాగానే ఉందండి. తర్వాత నుంచి యూరిన్ దానంతో అదే పడిపోతుంది. ఓకే. మీ వయసు ఎంతండి? నాది 64 సంవత్సరాలండి. ఓకే. అదే వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల్లో కూడా బలం తగ్గిపోతుంది. మీరు చూస్తే చాలామంది శ్వాసకోశ వ్యాధులతో, జబ్బులతో బాధపడుతుంటారు. వృద్ధాప్యం వచ్చే కొద్దీ ఆయాసం రావడము, నడవాలంటే ఇబ్బంది పడడము. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా వెన్ను నిటారుగా పెట్టుకొని నెమ్మది గాలి పీల్చడం, నెమ్మది గాలి వదలడం అనేది పదే చేస్తుండాలి. అలా చేయకపోవడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల గ్రిప్పింగ్ మసిల్స్ అంటారు యూరిన్లో,
ఆ బ్లాడర్కి సంబంధించి గ్రిప్పింగ్ మజిల్స్ వీక్ అయిపోతుంటాయి. అందువల్ల మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే కనీసం 1 లీటర్ తాగాలి. కొంచెం కొంచెం తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ వలన ఆ కొంచెం వాటర్ తాగడం వల్ల బ్లాడర్ దాకా వెళ్ళేసరికి అంతే డ్రాప్స్లో పడి యూరిక్ యాసిడ్ లాగా అయిపోయి ఆ బ్లాడర్ మసిల్స్ వీక్ అయిపోయి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఎమర్జెన్సీ యూరిన్ వస్తున్నట్టు అనిపించినప్పుడు ఆపుకోలేకపోతారు. సో అందువల్ల ఏం చేయాలంటే మీరు వాటర్ బాగా తీసుకోవడము, తాగిన ప్రతిసారి 1/2 లీటర్ తగ్గకుండా తాగడము, నిదానంగా తాగాలి, కూర్చొని తాగాలి, కరిపించుకొని తాగాలి, దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. దీర్ఘాయుష్కి దీర్ఘ శ్వాసలు ఎంతో మంచి పరిష్కారము. నెమ్మది గాలి వదలాలండి. అవునండి, నెమ్మదిగా పీల్చాలి, నెమ్మదిగా వదలాలి. వదిలేసిన తర్వాత పొట్ట లోపలికి లాగేసి ఇంకొంచెం గాలి ఎక్కువ పీల్చుకోగలుగుతారు. కొంచెం మీరు యోగా తెలిసిన వాళ్ళ ద్వారా నేర్చుకోండి, చాలా సులభం, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అది. ఓకే అండి. ఈ కండిషన్లో ఒకవేళ వీళ్ళకి ఒకవేళ కనుక వాళ్ళు షుగర్ పేషెంట్ అయితే కనుక ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుందంటారా? ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి షుగర్ కూడా ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, స్కిన్ ఇచ్చింగ్ పెరుగుతుంది. వాళ్ళు ఎంత మంచి బ్రైట్ కలర్ ఉన్నా సరే ఈ అస్తమా వలన లేదా లంగ్ ప్రాబ్లమ్స్ వలన, డయాబెటీస్ వలన ఏమవుతుందంటే స్కిన్ బాగా డల్ అయిపోతుంది, నమ్మునెస్ వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేయడం, నడిచేటప్పుడు పట్టు లేకపోవడము, అంటే బేసిక్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా. అందుకోసం స్మోకింగ్ అలవాటు ఉన్నా, డ్రింకింగ్ అలవాటు ఉన్నా, ఈ ఫ్రైడ్ థింగ్స్ తింటున్నా, రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నా, పంచదార వాడుతున్నా అవన్నీ మానేయాలి. మైదా ఐటమ్స్, దీనికి హిమాలయ గురువులు చిన్న పరిష్కారం చెప్తారు అన్నమాట. తెల్లటివి ఏవి తీసుకోవద్దు అంటారు, ఇవన్నీ తీసుకోకూడదు అంటారు. సో ప్రకృతి ఇచ్చిన ఆహారం తీసుకుంటూ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ను కవర్ చేసుకుంటూ వేపుళ్ళు, అప్పడాలు, వడియాలు, ఫ్రై థింగ్స్ అంటే అంత బొగ్గు తింటున్నట్టే అలాంటివి తీసుకోకుండా మనకు బాడీకి ఎనర్జీ వచ్చేటట్టు తీసుకోవాలంటే తెగ్గేసే కాయగూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇలాంటివి తీసుకోవడము, ఆకుకూరలు, కొత్తిమీర. చారు మనకు ఇదివరకు మస్ట్ ఉండేది చారు, ఇప్పుడు చారు సరిగా వాడుకోవట్లేదు, అంత ఫ్రైగా తినేస్తున్నారు, రేగి తింటున్నారు, ఫ్రైడ్ రైస్ అని ఇట్లా తింటే వీళ్ళు కూడా ఫ్రై అయిపోతారు. మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు. రైట్, గురక గురించి మాట్లాడుతున్నారు కదా. సో గురకని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? మీరు ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నారు ఒక పేషెంట్ గురించి. అవునవును. సో పేషెంట్ గురక పెట్టినప్పుడు వీధంతా వినపడుతుంది, దాంట్లో చుట్టాల ఇంటికి వెళ్తే అతను ఇంట్లో ఉండకుండా ఎక్కడో రూమ్ తీసుకొని ఉంటాడు అన్నమాట, సింగిల్గా రూమ్. ఇది ఒక ఇబ్బంది ఉండేది. సో ఎప్పుడైతే అతనికి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాను, నేను 3 సిట్టింగ్స్ ఇచ్చాను ఆయనకి, అది ఆయన ప్రాక్టీస్ చేసుకోండి సిన్సియర్గా. దాదాపు ఆయన నాకు నోటీస్ చేసింది ఏంటంటే 3 వీక్స్లో తగ్గిపోయిందండి, ఇప్పుడు చాలా బాగుంది. అయితే వెయిట్ తగ్గడానికి కూడా నేనేం చెప్పాను, ఒక పూట భోజనం చేయమని చెప్పాను. ఏకభుక్తే మహాయోగి అంటారు, సో ద్విభుక్తే మహాభోగి అంటారు, త్రిభుక్తే మహారోగి అంటారు. సో ఒక పూట భోజనం చేయడం, మార్నింగ్ 7 to 9 మధ్య భోజనం చేసి మిగిలిన టైంలో ఫ్రూట్స్ తింటూ, సూప్స్ తాగుతూ, గ్రీన్ టీ, లెమన్ టీ, మన ట్రెడిషనల్ డ్రింక్స్ ఉంటాయి, దాన్ని అంటే హెర్బల్ టీస్ లాగా అనమాట, ధనియాలు, శొంఠి వేసుకొని తాగుతారు అన్నమాట. అందులో మిల్క్ ఉండదు, షుగర్ ఉండదు. అవసరాన్ని బట్టి కొందరు బెల్లం వాడుకోవచ్చు, లెమన్ కూడా వాడతారు. అయితే వేడి దాంట్లో కలపకుండా కొద్దిగా చల్లారాక లెమన్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో ఈ రకమైనటువంటి పద్ధతులు పాటించడం ద్వారా, దీంతో పాటు కొన్ని ఆసనాలు, ప్రాణాయామం అవి చేస్తే కూడా త్వరగా రిజల్ట్ వస్తుంది. గురక అనేది నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ మీద ఎఫెక్ట్ పడి సర్క్యులేషన్ డల్ అయిపోయి నిద్రలోనే చాలా మందికి ఎర్లీ మార్నింగ్స్ హార్ట్ అటాక్స్ రావడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫస్ట్ వెయిట్ తగ్గించుకోవాలా, లేకపోతే హోమియోపతిలో ట్రీట్మెంట్ వాడుకుంటూ, ఇప్పుడు చాలామంది ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం అంత ఈజీ కాదు, వాళ్ళు కూడా విల్లింగ్గా ఉండరు. ఏదో జరిగిపోతుంది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి మేము తినలేకపోతున్నాము, అంటే ఓవర్గా తినాలనిపిస్తుంది, ఆకలి అంతకన్నా ఎక్కువ వేస్తుందని మాట్లాడతారు. కానీ తిండి తగ్గించుకోండి, లేకపోతే ఒక పూటే తినండి అన్నా కూడా వినడానికి, చేయడానికి ఇష్టపడరు. అది మనకు తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు ఈ గురకతో సమస్యతో ఇబ్బంది పడుతూ ఊబకాయంతో ఉండే వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చా, లేకపోతే బరువు తగ్గించుకున్నాక మాత్రమే ఈ గురక సమస్య అనేది తగ్గుతుందా? ఇది 100% హోమియోపతిలో ఎలా తగ్గిస్తారంటే, హోమియోపతిలో సింగిల్ రెమెడీ అంటారు. ఒక రెమెడీ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటారు. అస్తమా నలుగురు అస్తమా పేషెంట్లు ఉంటే నలుగురికి ఒకే మెడిసిన్ ఇవ్వరు. వాళ్ళకుండే వేరే వేరే అలవాట్లను బట్టి, వాళ్ళు పడుకునే విధానాన్ని బట్టి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా మెడిసిన్ మారుతుంటుంది. ఓ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, కరెక్ట్ మెడిసిన్ సూట్ అయినప్పుడు వారిలో ఆకలి తగ్గిపోతుంది, ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటే. సో ఆటోమేటిక్గా వాళ్ళకి సహజంగానే ఆకలి తగ్గిపోతుంది ఆ మెడిసిన్ ఎఫెక్ట్తో. సో రెండోది లంగ్స్కి స్ట్రెంత్ ఇస్తుంది, రిపేర్ చేసుకుంటుంది బాడీలో, లేయర్ టు లేయర్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అది.
సో రైట్ హోమియోపతి డాక్టర్ ద్వారా అడ్వైస్ తీసుకుంటూ కొన్ని డైట్ పాటిస్తూ ఈ హోమియోపతి మెడిసిన్ కానీ కరెక్ట్ సూట్ అయితే వీళ్ళు ఊబకాయం తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేయడము, ఎక్సర్సైజ్కి ఇంకో ప్రయత్నం అట్లేం చేయాల్సిన అవసరం లేదు. అయితే హోమియోపతి మెడిసిన్ ఇచ్చే డాక్టర్ కూడా చెప్తాడు, కొద్దిగా ఓపెన్ ఎయిర్లో వాక్ చేయండి, కొన్ని డైట్ విషయాలు పాటించండి. అలా కొందరు కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని పెంచుకుంటుంటారు ఇంట్లో, అవి పెరిగే విధానంగా వాటిని పెరగనివ్వాలి. అవన్నీ మన ఇంట్లోనే ఉంటే వాటి మీద ఉన్నటువంటి హెయిర్ అవి మన లంగ్స్లోకి వెళ్ళి కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఉన్నారు. డాక్టర్స్ పిల్లలు కూడా ఆ ప్యాషన్తో, ఆ పెట్స్ మీద ఉన్నటువంటి ప్యాషన్తో, ఇష్టంతో, సో అవి కూడా ప్రమాదం. రెండోది చుట్టుపక్కల వాతావరణం కూడా పొల్యూషన్ ఉందనుకోండి, మెయింటైనింగ్ కాజ్ అంటారు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉండడం, ఏదైనా పొల్యూషన్ ఎక్కువ ఇచ్చేటువంటి ఫార్మసీ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండడము, వాటర్ పొల్యూట్గా ఉండడము, ఇలాంటి కారణాల చేత కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఉండే ప్రదేశంలో మెయింటైనింగ్ కాజే ఆ ఫ్యాక్టరీ అనుకోండి, ఆ ప్రదేశం మారాలి, క్షేత్రం మారాలి తప్పనిసరిగా. సో అప్పుడు వీళ్ళకి, అలాగే కొందరికి కాంగ్రెస్ గ్రాస్ అని కొన్ని రకాల ఫ్లవర్స్ యొక్క పుప్పటి రేణులు అంటారు, వాటి వలన కూడా తుమ్ములు ఎక్కువ రావడం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం జరుగుతుంది, అలర్జిటిక్. సో అందువల్ల ఇలాంటి వాటి అన్నిటి కొంచెం దూరంగా ఉండాలి. అయితే ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ కరెక్ట్గా సూట్ అవుతుందో ఆటోమేటిక్గా అతని అవసరానికి మించి తినడు. పగలు పడుకోకూడదు, పగలు 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు పడుకుంటే లంగ్స్ వీక్ అయిపోతాయి. ఈజీ చైర్లో కూర్చోవచ్చు, ఆఫ్టర్ ఫుడ్ నిద్ర వస్తుంటుంది అంటారు చాలామంది. నిద్ర రావడం కాదు, మగత మొత్తం అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ స్టమక్కి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది, అప్పుడు పడుకోవాలనిపిస్తాడు. మంచం ఎక్కకూడదు, అప్పుడు ఈజీ చైర్లో కూర్చోవాలి. పూర్వం నవారు మంచాలు ఉండే, పగల మంచాలు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు బెడ్రూమ్ అని సెపరేట్గా 24 hours మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో అది ఐసీయూలాగా తయారైపోతుంది, ఏసీ వేసుకొని పగలు పడుకుంటే లంగ్స్ వీక్ అయిపోతాయి. అదే. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, తులసిరావు, నందిగాం. తులసిరావు, ఓకే అండి, జిల్లా నందిగాం. రైట్ తులసి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఒక 5 గంటల జలుబు చేయడం, తుమ్ములు రావడం. ఓకే, ఏం వర్క్ చేస్తూ ఉంటారు మీరు? నేను వ్యవసాయం చేసి రిటైర్మెంట్ చేయండి. ఓకే ఓకే, రెగ్యులర్గా జలుబు చేస్తుంది, తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి. అవునవునండి, అంటే బ్లాక్ అయింది అన్నారు అప్పుడు, కొద్దిగా దాని నుంచే వస్తుంది అన్నారు. ఓకే, స్పెసిఫిక్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వస్తుందా, లేకపోతే చల్లగాలి తాకినప్పుడు వస్తుందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ వస్తున్నాయా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు వస్తాయంటే మేడం, కొద్దిగా కూలింగ్ నీళ్ళు మందులు కలిసి తాగినప్పుడు బాగా వస్తాయి మేడం. ఓకే, స్మోకింగ్ చేసినప్పుడు బాగా ఎక్కువ స్మోకింగ్ చేసి మందు తాగినప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఓకే రైట్. సో మీరు ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తుమ్ములను తగ్గించుకోవడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునవును, అయినా కానీ జలుబు చేసి తుమ్ములు వస్తాయి మేడం కదా. సో అలర్జీ సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడండి డాక్టర్ గారు. మందు తాగినప్పుడు కూడా అంటున్నారా? అంటే మీరు డ్రింకింగ్ చేసినప్పుడా, లేకపోతే కూల్ డ్రింక్స్, లేకపోతే చల్లటి నీరు తాగినప్పుడు అని అంటున్నారా? కూలింగ్ తాగినప్పుడు మేడం, కూలింగ్ వాటర్ తాగినప్పుడు. బాగా. సో ఈ ఫ్రిడ్జ్లో పదార్థాలు, ఈ కూల్ డ్రింక్స్ తాగకూడదండి తులసి గారు, తాగకూడదు. మీరు కావాలంటే తులసి ఆకులను వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగండి, అంతేగాని కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రిడ్జ్లో వాటర్ కానీ, స్వీట్స్ కానీ, అలాగే మీరు వ్యవసాయం చేసి రిటైర్ అయ్యారంటున్నా పర్వాలేదు, పొలాలకు వెళ్ళినప్పుడు కొందరు పురుగుల మందు చల్లుతుంటారు, వాటికి కూడా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంచెం ఉదయం ఎండలో వాకింగ్ చేయండి, ఉదయం తొందరగా నడవండి. తర్వాత ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, పెరుగు పాలు తీసుకోవద్దు. హలో తులసి గారు, వినపడుతోందండి? రైట్, ఓకే అండి. సో ఇప్పుడు ఊపిరితిత్తులకి సంబంధించి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి కదండి, అవి ఎటువంటి సందర్భాల్లో వస్తాయి, ఎవరికి ఎక్కువగా వస్తాయండి? సహజంగా మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం సీజనల్గా వీళ్ళు కొందరు పుట్టడమే జూన్ జూలైలో పుడతారు. జూన్ జూలైలో పుడితే ఇంకా ఆగస్టు సెప్టెంబర్ వర్షాలు చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ కవరింగ్లో ఉంటారు. ఏప్రిల్ మేలో పుట్టిన వాళ్ళు ఎండాకాలంలో పుడతారు కాబట్టి వాళ్ళ కవరింగ్ తక్కువ ఉంటుంది, కొంచెం ఓపెన్ ఎయిర్కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతుంటారు, తద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తుంటాయి, ఇమ్యూనిటీ బాగుంటుంది. వేరేజ్ ఈ చలికాలం వర్షాకాలం పుట్టిన వాళ్ళకి కంటిన్యూస్గా ఒక 3 to 7 months
అదే వాతావరణం ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో దానికి తగ్గట్టుగా సన్ లైట్ వచ్చినప్పుడల్లా వీళ్ళకి సన్కి ఎక్స్పోజ్ చేయడము, డి విటమిన్ బాగుండేటట్టు చూడడము, ఇమ్యూనిటీ పెరిగేటట్టు చూడడము. వారు ఇందాక చెప్పినట్టు పిల్లలకి ఎక్కువ 6 సంవత్సరాలు వచ్చినా సరే పాలు పెరుగు ఇవ్వడము. పెద్ద వయసు వాళ్ళు కూడా తాగుతుంటారు చాలా మంది. కొందరు రాత్రిపూట పడుకునేటప్పుడు పాలు తాగి అందులో పసుపు వేసుకొని తాగుతుంటారు. అలా కూడా తాగకూడదు. సూపుల్లో కొద్దిగా లైట్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు లైట్గా పసుపు వేసుకొని జింజరు గార్లిక్ ఇలాంటివి వేసుకొని సూప్లాగా తాగొచ్చు. కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఆహారం అనేది ఏమీ తీసుకోకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తినడం మొదలైంది. ఈరోజు చారు చేస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ వారం రోజులు అదే చారు. భార్య పుట్టింటికి వెళ్తూ చారు చేసి పెట్టిందంటే మళ్ళీ వచ్చేంతవరకు అదే చారు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఆయన అదే తాగి ఆవిడ వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. సో అందువల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్లో ఏవో కొన్ని సీజనల్గా మనకు దొరకని పండ్లు ఇలాంటివి నిలబెట్టుకున్నా ఆ చల్లదనం పోయేంతవరకు మనం బయట పెట్టుకోవాలి తప్ప రెగ్యులర్గా తినేటువంటి అన్నము, చారు, కూర లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. వాటిలో వేడి ఉన్నప్పుడే తీసుకోవాలి. వేడి పోయిందంటే బ్యాక్టీరియా ఎంటర్ అయిపోతుంది. అందువల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిసర వాతావరణాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మన అలవాటు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము. కూల్ డ్రింక్స్లో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ కలుపుతారు. సో వీటి వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇమ్యూనిటీ తగ్గితేనే ఇవన్నీ వస్తుంటాయి. బాడీలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, టాక్సిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్. అయితే అసలు జనరల్గా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఫీవర్ వస్తుంది, కొద్దిగా జలుబు దగ్గులాగా వస్తుంది స్టార్టింగ్. అది మనం సహజంగా వాతావరణం చేంజ్ అయినప్పుడు, వేడి వాతావరణం నుంచి చల్లటి ప్రదేశం, నార్త్ సైడ్ మనం జర్నీ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళగానే చాలా మందికి జలుబు చేస్తుంది. ఒక బస్సులో 60 మంది ఉన్నారు, నా పేషెంట్లు 3 ఉన్నారు. ఆ 3 కొన్ని జాగ్రత్తలు చెప్పాను. ఆ 3 తప్ప మిగిలిన 57 మెంబర్స్ సిక్ అయ్యారు ఇంటికి వచ్చేసరికి. వీళ్ళకి ఏంటంటే డైలీ మార్నింగ్ లేకగానే వేడి నీళ్ళు తాగమని చెప్పడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక కొద్దిగా వేడి నీళ్ళు తాగమని చెప్పడము, అలాగే కొద్దిగా కర్పూరము ఆ స్మెల్ ఉన్నటువంటి స్ట్రాంగ్ స్మెల్ చూడడం వలన వైరస్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలాంటి హెర్బల్ డ్రింక్స్ తాగుతూ, సూప్స్ తాగుతూ వాళ్ళ వాతావరణాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే, ఆ వాతావరణానికి ఎలా ఉండాలో తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. లేదంటే యోగాలో ప్రాణాయామాలు చేసుకుంటూ ఆ బ్రీతింగ్ కూడా చాలా స్లోగా తీసుకున్నట్లయితే కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేవి దరిచేరు అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, యోగాలో అసలు ఎటువంటి ప్రాణాయామాలు ఎలా యూజ్ అవుతాయి అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PNC. నమస్కారం.